హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా కార్మికుల వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తుంది. దీంతో ఇజ్రాయెల్లో భవన నిర్మాణ రంగంలో కార్మికుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇజ్రాయెల్ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఇక్కడి నుంచి 1,00,000 మంది కార్మికులకు వర్క్ పర్మిట్ ఇచ్చి తమ దేశానికి తీసుకెళ్దామనుకుంది. తీరా చూస్తే మన కార్మికుల్లో నైపుణ్యం లేదని పెదవి విరిచింది. కేవలం 219 మంది కార్మికులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వృత్తి నైపుణ్యం కోరగొట్టడానికి ఎక్కడ లోపం? ఇక్కడి మేధావులు ఏం చెబుతున్నారో చూద్దాం. చేతికొచ్చిన చక్కటి అవకాశాన్ని మన హర్యానా కార్మికులు కాలదనుకున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా కార్మికుల వర్క్ పర్మిట్ రద్దు చేసింది ఇజ్రాయెల్. దీంతో దేశంలో కార్మికుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ఈ కొరతను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. 1,00,000 మంది కార్మికులకు వర్క్ పర్మిట్ ఇస్తామని ముందుకొచ్చింది. ఒక్కో కార్మికుడికి నెలకు 1.5 లక్షల రూపాయలు వేతనం ఇస్తామని ఆఫర్ కూడా చేసింది. దీంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పెద్ద ఎత్తున స్థానిక పత్రికల్లో ప్రకటనలిచ్చారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు దరఖాస్తులు చేసుకోవచ్చునని అప్లికేషన్లను ఆహ్వానించారు. గతేడాది డిసెంబర్లో హర్యానా ప్రభుత్వం ఇజ్రాయెల్లో నిర్మాణ రంగంలో సుమారు 10,000 ఖాళీలున్నట్లుగా ప్రకటించింది. నెలకు 1.5 లక్షల ఆకర్షణీయమైన వేతనం లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. దీనికి కాను హర్యానా కౌశల్ రోజ్గార్ నిగమ్ అనే కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంపిక చేసి ఇజ్రాయెల్కు పంపించాలని నిర్ణయించింది. 2 నెలల తర్వాత తీరా తేలిందేమిటంటే కేవలం 219 మంది కార్మికులు మాత్రమే ఇజ్రాయెల్కు ఎంపికయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇజ్రాయెల్లో మొత్తం 10,000 ఖాళీలకు కాను 8,199 కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,000 మంది షటరింగ్ కార్పెంటర్స్, 3,000 మంది ఐరన్ బెండింగ్, 2,000 మంది సెరామిక్ టైల్ సెట్టింగ్స్కు, 2,000 మంది ప్లాస్టరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 1,909 మంది మాత్రమే స్కిల్ టెస్టుకు అర్హత సాధించారు. తీరా చూస్తే 219 మంది మాత్రమే స్కిల్ టెస్టులో ఉత్తీర్ణత సాధించారు. వీరంతా ఇజ్రాయెల్కు పయనమవుతారు. వారి పాస్పోర్టుల వెరిఫికేషన్ జరుగుతోంది. వీరంతా త్వరలోనే ఇజ్రాయెల్కు వెళ్తారని ఖట్టర్ సభకు తెలిపారు. అయితే ఎంపిక విషయానికొస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఇక్కడి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ సంయుక్తంగా నిర్వహించింది. హర్యానా నుంచి వెళ్తున్న కార్మికులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందని సీఎం అన్నారు. అయితే హర్యానాకు చెందిన సీనియర్ అధికారులు మాట్లాడుతూ ఇజ్రాయెల్ నుంచి నిపుణులొచ్చి ఇక్కడి కార్మికులకు స్కిల్ టెస్టు పెట్టారు. జనవరిలో 5 రోజుల పాటు రోహాటక్ మహర్షి దయానంద్ యూనివర్సిటీలో భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యం పరీక్షలు నిర్వహించారు. షట్టరింగ్, ఐరన్ బెండింగ్, సెరామిక్ టైల్స్, ప్లాస్టరింగ్లో కార్మికులకు నైపుణ్యంపై పరీక్షలు జరిగాయి. కాగా ఇజ్రాయెల్ నిపుణులు తమ స్టాండర్డ్కు తగ్గట్లుగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఇంత తక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడం పట్ల అధికారులు విస్మయం చెందుతున్నారు. ఇజ్రాయెల్లో ఆకర్షణీయమైన వేతనం చేదారిపోయిందన్న బాధ కూడా ఇక్కడి కార్మికుల్లో ఉంది. అయితే దీనికి తగ్గట్టు ఇక్కడి కార్మికుల్లో నైపుణ్యం కొరత కారణంగా వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నట్లయింది.
అయితే ఇజ్రాయెల్ నుంచి కార్మికులకు ఆఫర్ వచ్చిన వెంటనే ప్రతిపక్షం కూడా హర్యానా ప్రభుత్వంపై మండిపడింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న ప్రాంతానికి మన రాష్ట్రానికి చెందిన యువతను ఎందుకు పంపుతున్నారని నిలదీసింది. ఇతర దేశాలకు చెందిన కార్మికులు ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోతుంటే మన రాష్ట్రానికి చెందిన కార్మికులను అక్కడికి ఎందుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరా చూస్తే కేవలం 10,000 ఖాళీలకు 219 మంది మాత్రమే ఎంపిక కావడం పట్ల ప్రతిపక్షాలు కూడా విస్మయం చెందాయి. హర్యానాలోని యువకుల్లో నైపుణ్యం కొరతకు గల కారణాల గురించి ఇక్కడి నిపుణులు 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడి యువతకు డెస్క్ ఉద్యోగాలు కావాలి, లేదా మోటార్ సైకిల్పై తిరిగే ఉద్యోగాలు, అంటే ఆఫీస్ పనులు లేదా బ్యాంక్ పనులను చక్కబెట్టే ఉద్యోగాలు కావాలి. శారీరక శ్రమ చేసే ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇక్కడి యువత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదా డిప్లొమా సర్టిఫికెట్లు ఉన్నవారికి మళ్లీ శిక్షణ ఇప్పించాల్సిందేనని చెబుతున్నారు. హర్యానాలో ఐఐటి టీచర్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఏ ఉద్యోగానికి డిమాండ్ ఉందో ఆ స్కిల్స్ నేర్పించడం లేదు. దీంతో పాటు హర్యానాలోనే కాదు, దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఐఐటీల్లో అవుట్డేటెడ్ యంత్రాలపై యువకులకు శిక్షణ ఇస్తే వారు మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలరని ప్రశ్నిస్తున్నారు. యువతలో నైపుణ్యం కొరవడటం కేవలం హర్యానాలోనే కాదు, దేశం మొత్తంలో ఉందని చెబుతున్నారు. పేరుకే డిప్లొమా సర్టిఫికెట్లు, ఐఐటి సర్టిఫికెట్లు. వాస్తవానికి యువత ఉద్యోగాల్లో చేరినప్పుడు వీరు నైపుణ్యం చూపించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక ఇండియాలో నిర్మాణ రంగంలో ఇప్పటికీ మన కార్మికులు సాంప్రదాయ పద్ధతుల ద్వారానే పనులు సాగిస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో అంత ఆటోమేషన్ ద్వారా పనులు సాగుతున్నాయి. ఇక మన దేశంలోన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రంగంలో నైపుణ్యం కనిపిస్తోంది. ఉదాహరణకు టైల్స్ ఫిక్స్ చేయాలంటే రాజస్థాన్ నుంచి కార్మికులను దిగుమతి చేసుకుంటాం. ప్లంబింగ్ విషయానికి వస్తే ఒడిషా నుంచి తెప్పించుకుంటామని చెబుతున్నారు. దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నారు. మన దేశంలోని వాష్రూమ్లను చూడండి, అదే దుబాయ్లోని వాష్రూమ్ టైల్స్ ను చూడండి. అక్కడి టైల్స్ చెక్కు చెదరకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. మన దేశంలోని ఎయిర్పోర్ట్లోని వాష్రూమ్ టైల్స్ ను చూడండి, ఎక్కడికక్కడ లేచిపోవడం, ఎగుడు దిగుడుగా టైల్స్ ను పరచడం చూస్తుంటామని నిపుణులు అంటున్నారు. మన దేశంలో ప్రస్తుతం నిర్మాణ రంగం క్రమంగా జోరందుకుంటోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక నిర్మాణ రంగంలోని మెళకువలను మన యువ కార్మికులకు శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని ఐఐటీలను బలోపేతం చేయాలి. మారుతున్న ట్రెండ్లకు అనుగుణంగా ఉపాధి కల్పించే శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. దీనికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా సాయం తీసుకోవడంతో పాటు దేశంలోని అతిపెద్ద బిల్డర్స్ డిఎల్ఎఫ్ సాయంతో నిర్మాణ రంగంలో అత్యాధునిక యంత్రాలపైన మన యువతకు శిక్షణ ఇప్పిస్తే ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునే పరిస్థితి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ యువతకు అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తే మన యువ కార్మికులు కూడా ప్రపంచ వేదికపై సత్తా చాటడానికి అవకాశం ఉంటుంది. మహాదేవ్